నువ్వు ఊరికనే పరలోకంలోకి వెళ్ళబోయే ముందు నువ్వు ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. నీ జీవితం ద్వారా దేవుడు తనను తాను మహిమపరుచుకోవాలి అని అనుకుంటున్నాడు. గాడ్ మస్ట్ డూ సంథింగ్. ఊరికనే రక్షించబడ్డాము, ఊరికనే చచ్చిపోయాము, ఊరికనే పరలోకం వెళ్ళాము అని అంటే అది ఆర్భాటం చేయటానికి దేవునికి ఏం ఉండదు. నీకు అర్థమవుతుందా? యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకునేటప్పుడు మనకేం చేయాలనుకుంటున్నాడు అంటే ఆర్భాటం చేయాలి అని అనుకుంటున్నాడు. ఆర్భాటం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? యేసు ప్రభు మనమేదో ఊరికనే యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నేను నమ్ముకుంటున్నాను నాయన అని చచ్చిపోయాం అనుకోండి, పరలోకంలోకి వెళ్తాం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనల్ని పరలోకంలోకి చేర్చుకుంటారు. కానీ కొంతమంది వెళ్తూ ఉంటుంటే యేసు ప్రభుకి చాలా సంతోషం హెవెన్లోకి వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి. వాళ్ళ కోసం యేసు ప్రభు ఎలా చేస్తాడు అని అంటే ఆర్భాటం చేయబోతున్నాడు. వాళ్ళు పరలోకంలోకి వస్తున్నారు అని అంటే సంఘాన్ని పరలోకంలోకి తీసుకెళ్ళేటప్పుడు ఆర్భాటం చేయబోతున్నాడు. ఎందుకు అలా చేయబోతున్నాడో తెలుసా? లాస్ట్ డేస్లో సంఘాన్ని ఉపయోగించి దేవుడు ఈ భూమి మీద యెహోవాయే దేవుడు అని తెలియజేయబోతున్నాడు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి.